రాజారాం సౌమ్య హాస్పిటల్ మరి హోమియో పరిశోధన కేంద్రం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రామానాయుడు. ఈరోజు ఈ వీడియో ద్వారా మనము ఆల్కహాలిక్ డి అడిక్షన్ అంటే మద్యానికి బానిసైన వారిని విముక్తి చేయడం అనే దాని గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మన సమాజంలో చాలా వరకు ఈ మద్యానికి మరియు మత్తు పదార్థాలకు బానిసై చాలామంది తన విలువైన జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అదేవిధంగా ఆర్థికంగాను సామాజికంగాను వాళ్ళు చాలా వెనకబడిపోతున్నారు. ఇది సమాజంలో ఉన్నటువంటి పెద్ద సమస్యగా ఉంది. ఇప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వనటువంటి హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా వీళ్ళని మద్యాన్ని మాన్పించేటువంటి అవకాశం ఉంది. ఈ మద్యం అనేది ఈ బ్రాందీ, విస్కీ, ఈ సారాయి వంటి పదార్థాలని అధికంగా ఎక్కువ కాలం సేవించడం వలన అనేక రకాలైనటువంటి సమస్యల్లోకి పోతారు. ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి ఇబ్బందులకు పోయి ప్రాణాపాయ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ఈ మద్యము, బ్రాందీ, విస్కీ, ఈ సారాయి వంటివి ప్రతిరోజు ఒక 4-5 సంవత్సరాలు తాగడం వలన, ఎక్కువ మోతాదులో తాగడం వలన వీళ్ళలో మొట్టమొదటిగా సెరెబ్రల్ అట్రోఫీ అంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక భాగము కుసించకపోతుంది. కుసించకపోవడం వల్ల వీళ్ళకు నరాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఏర్పడుతుంటాయి. చేతుల అదనపు కూడా వస్తుంటుంది. తర్వాత వీళ్ళకు ఈ ఫెరెంజైటిస్ అని గొంతులో మంట, కారంగా కూడా తయారై గొంతు వాపు వస్తుంది. తర్వాత ఈసోఫాగైటిస్, ఫెరెంజైటిస్తో పాటు ఈసోఫాగైటిస్ అని ఈసోఫేగస్ అనేటువంటి అన్నవాహికి కూడా వాపు వచ్చి వీళ్ళు ఆహారం తినడానికి ఇబ్బంది పడుతుంటారు. మరి వీటితో పాటు గ్యాస్ట్రైటిస్, క్రానిక్ గ్యాస్ట్రైటిస్, ఆల్కహాలిక్ గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే మన స్టమక్, పొట్ట లోపల భాగంలో ఉన్నటువంటి పల్చని మ్యూకస్ మెంబ్రేన్ బాగా వాపు వచ్చి ఇబ్బంది పడి కడుపులో మంట, వాంతులు రావడం కూడా జరుగుతుంటుంది. అదేవిధంగా ఈ కొంతమందిలో ఆల్కహాలిక్ కార్డియోమయోపతి అంటే ఈ మందు ఎక్కువ తాగడం వల్ల ఈ గుండె కండరాలు వీక్ అయిపోయి వాటి గుండె యొక్క వేగం కూడా తగ్గిపోయి గుండె కండరాలు వాపు కూడా వస్తుంటుంది. దాంతోపాటు రక్తనాళాలు, గుండె నుంచి శరీరానికి రక్తం సప్లై చేసే రక్తనాళాలు ఆర్టరీస్ అంటాము. అవి ఆల్కహాలిక్ అథెరోస్క్లెరోసిస్ అని వాటి రక్తనాళాల లోపల భాగంలో ఇవి మందం ఎక్కిపోయి రక్త ప్రసరణ కూడా ఇబ్బంది కలిగి ఈ బీపీ వంటి లక్షణాలు కూడా పెరుగుతుంటాయి. ఒక్కొక్కసారి ఈ మందు ఎక్కువ తాగడం వలన ఈ రక్తనాళాల్లో ఈ బ్లాక్స్ ఏర్పడి ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి సమస్య కూడా ఉంది. తర్వాత వీళ్ళలో వచ్చేటువంటి ప్రధానమైన సమస్య లివర్కి సంబంధించిన సమస్య. వీళ్ళలో ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని అటువంటి అతి ప్రమాదకరమైనటువంటి జబ్బు వస్తుంది. అంటే లివర్ యొక్క సెల్స్ అన్ని వాపు వచ్చి లివరు తన ఫంక్షన్ పోగొట్టుకొని ఆ లివర్ సిరోసిస్గా మారి వాళ్ళకు తీసుకున్న ఆహారం జీర్ణం కాక కడుపులో నీరు చేరి కడుపు, కాళ్ళు ఊది ప్రాణాపాయంటే చనిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి సమస్య. వీళ్ళకు వీటితో పాటు ఆల్కహాలిక్ నెఫ్రోపతిని ఈ మందు తాగడం వల్ల కిడ్నీ ఫంక్షన్ కూడా మారిపోయి ఈ కిడ్నీ జబ్బులు కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు న్యూరోపతి అని నరాలు కూడా వీక్ అయిపోయి కాళ్ళు చేతులు తిమ్ముర్లు వచ్చి వాళ్ళు ఏ పని చేసే శక్తి లేనటువంటి శక్తిహీనులుగా మారిపోతుంటారు. వీటితో పాటు ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వలన ఈ మయాల్జియా అనే కండరాలు, శరీరం అంతా కూడా కండరాలన్నీ నొప్పులు ఏర్పడి ఏ పని చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఉంటారు. సో ఈ అన్నిటితో పాటు ఈ లివర్ డిసీజ్ ఎక్కువైనప్పుడు బైలిరుబిన్ లెవెల్స్ శరీరం రక్తంలో పెరిగి అవి బ్రెయిన్ చేరి ఆల్కహాలిక్ ఎన్సెఫలోపతి అనేటువంటి ప్రమాదకరమైన జబ్బు కూడా వస్తుంది. ఇది వచ్చిన వారు మతిస్థిమితం లేని పరిస్థితులు ఏర్పడి కోమాలో చనిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ మందు అధికంగా తీసుకోవడం వల్ల ఒక 5-10 సంవత్సరాల తర్వాత వీళ్ళలో అనేక రకాలైనటువంటి ఇటువంటి సమస్యలు ఏర్పడి ఆరోగ్యపరంగా పూర్తిగా వాళ్ళు బలహీనులుగా మారి చివరికి ప్రాణం మీద కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇటువంటి ఇన్ని రకాల సమస్యలు ఇచ్చేటువంటి ఈ యొక్క మద్యం అలవాటును మనం పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంది. నేను గత 30 సంవత్సరాలుగా ఎంతోమందికి వైద్యం చేసి చాలామందికి దీని నుంచి ఈ ఆల్కహాలిక్ మద్యానికి బానిసైన వాళ్ళు చాలామందిని మేము దాని నుంచి విముక్తి చేయించినాము. ఇక్కడ హోమియోపతి మందులు వాడి
ఈ మద్యం అలవాటును ఆపటంతో పాటు వీళ్ళలో మందు ద్వారా వచ్చినటువంటి ఇన్ని రకాల సమస్యలను కూడా మందులేసి వాళ్ళని మరీ తిరిగి మునుపటి పరిస్థితికి తీసుకొచ్చుకునే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ మీరు యొక్క సామాజిక బాధ్యతగా ఈ ఆల్కహాల్కి అలవాటు పడిన వాళ్ళని మీరు హాస్పిటల్కి తీసుకొచ్చిన లేదా మీరే వచ్చి సంప్రదించిన మందుల ద్వారా వాళ్ళని పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ నచ్చితే అందరూ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.